బాణం దూసుకుపోయింది. లాంతరు దేదీప్యమానంగా వెలిగిపోయింది. చెయ్యి నిలదొక్కుంది. మొత్తానికి లాంతరు వెలుగులో చేయి సంధించిన బాణం అనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది. ప్యాకేజీతో బీహారీలను ప్యాక్ చేద్దామన్న మోదీ షా మంత్రాంగాన్ని మటాష్ చేసి కమలాన్ని కసాబిసా నలిపేసింది. అన్ని వర్గాల ఆదరణను సొంతం చేసుకుని అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది జేడీయూ కూటమి. हम दिखा रहे हैं, देखा जा सकता है जो कार्यकर्ता हैं आपस में किस तरह से रंग गुलाल लगा रहे हैं, मिठाई खा रहे हैं, खिला रहे हैं। इस तस्वीर में देखा जा सकता है। क्या आप लोगों को बिल्कुल బీహారం నితీష్దే ముచ్చటగా మూడోసారి బీహారీ బాబుకే కిరీటం దక్కింది. మొత్తానికి బీహారీలు మహాకూటమికే పట్టం కట్టారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ప్రజలు నితీష్ జట్టుకే అండగా నిలిచారు. ఎలాంటి డ్రామాలు డైలమాలకు అవకాశం లేకుండా ఏకపక్ష విజయం కట్టబెట్టారు. ప్రజల మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అనూహ్య విజయం సొంతం చేసుకుంది. మొత్తం మీదకు 243 స్థానాలకు గాను 160కి పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది జేడీయూ కూటమి. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ లౌకిక కూటమి సత్తా చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 39 జిల్లాల్లోని మెజార్టీ ప్రాంతాల్లో జేడీయూ కూటమి దూసుకుపోయింది. దర్భంగా, కోసి, బాగల్పూర్ సహా అన్ని చోట్ల మహాకూటమి అభ్యర్థులదే పైచేయి సాధించారు. 243 స్థానాలకు గాను జేడీయూ, ఆర్జేడీలు చెరో 101 స్థానాల్లో పోటీ చేశాయి. మిత్రపక్షం కాంగ్రెస్ 42 స్థానాల్లో పోటీ చేసింది. 3 పార్టీలు కలిసి ఎలాంటి అరమరికలు లేకుండా ప్రచారం చేశాయి. భేషజాలు పోకుండా కలిసికట్టుగా ప్రజల ముందుకెళ్లాయి. సమిష్ట ప్రచారం మహాకూటమికి కలిసి వచ్చింది. నీతిమంతుడిగా నితీష్ కుమార్కున్న పేరు లాలు చాణక్యం వెరసి లౌకిక కూటమి ఘన విజయం సాధించింది.